డియర్ ఏపీ ఎఫ్సెట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అందరికి కూడా మరి అన్ని షిఫ్ట్లు అయిపోయినాయి. మనకి 12వ తారీఖు నుంచి ఎగ్జామినేషన్ 13, 13వ తారీఖు, అదేవిధంగా 14, 15, 18 మొత్తము 5 రోజులు 10 షిఫ్టుల్లో అయితే ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్కి అయితే జరగటం అయితే జరిగింది. తెలంగాణలో అయితే 6 షిఫ్టుల్లో 3 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 5 రోజుల్లో మరి షిఫ్ట్లు అయితే జరగటం జరిగింది. మనకి ఏ షిఫ్ట్ టఫ్గా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి తగ్గుతాయి. కొంతమందికి కొన్ని షిఫ్టులు ఏంటంటే ఇదన్నీ ఒకరోజు పేపర్ అయితే ఏ గొడవ లేదు. మరి ఇన్ని షిఫ్టులు జరిగేటప్పుడు మరి సిబిటి బేస్డ్ టెస్ట్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఒక షిఫ్ట్ ఈజీగా రావచ్చు, ఒక షిఫ్ట్ మోడరేటు, మరి ఒక షిఫ్ట్ డిఫికల్టీగా రావచ్చు. మరి ఈజీగా షిఫ్ట్ వచ్చింది అనుకో ఏ విధంగా వస్తుందంటే డెఫినెట్గా ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి, టఫ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చిందో టఫ్గా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనందరం కూడా కొన్ని రోజుల్లో జోసా కౌన్సిలింగ్కి వెళుతున్నాం. అదేవిధంగా తెలంగాణ ఎఫ్సెట్, ఏపీ ఎఫ్సెట్కి వెళుతున్నాం. వీళ్ళందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోవాలంటే జోసా ప్లస్ సీశాబ్ వరకు మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వాట్సాప్ నంబర్ అమ్మ, మనకి ఇది వాట్సాప్ నంబరు. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే మెంటర్షిప్ తీసుకోండి, లేకపోతే లేదు. మెంటర్షిప్ తీసుకోవాలని కొంతమంది మరి సందేహాలు, మీకు సంబంధించిన సలహాలు అడుగుతున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీకు రైట్ వస్తుంది, మీకు ఒక అధికారం వస్తుంది. నేను అడగొచ్చు, సార్ని ఏదైనా అడగొచ్చు, నేను మనీ కట్టాననే హక్కు ఉంటుంది. మీరు అది లేకుండా మరి క్వశ్చన్స్ అడిగితే మరి ఒక్క క్వశ్చన్ అడగతారు. కొంతమంది 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు అడుగుతున్నారు. అవన్నీ చెప్పాలంటే మాకు కూడా టైం కావాలి కదా. కాబట్టి దయచేసి అందరూ మెంటర్షిప్ తీసుకునేది మన వాట్సాప్. ఏపీ ఎఫ్సెట్ 2026 సంబంధించిన మరి మే 12వ తారీఖు షిఫ్ట్ 1 ఇది చాలా డెడ్ ఈజీగా ఉందని సమాచారం. ఈ షిఫ్ట్ చాలా ఈజీగా ఉందంట స్టూడెంట్స్కి కూడా. ఇది ఎందుకు ఈజీగా ఉందంటే ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కెమిస్ట్రీ కూడా అన్నిటిలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, నో ప్రాబ్లం. మ్యాథమెటిక్స్ ఈజీ టు కంపేర్ టు ఇంతకుముందు షిఫ్ట్ల కంటే. లో నార్మలైజేషన్ అడ్వాంటేజ్ ఇక్కడ ఈ షిఫ్ట్లో మరి ఈ విధంగా ఈజీగా వచ్చింది. రాను ఏంటంటే మనకి మే 15 కొద్దిగా ఇది కూడా ఈజీగా ఉంటుంది. S2 ఈజీ, ఇది కూడా S1. ఇక్కడ సపోజు ఇక్కడ నుంచి మనకి మోడరేట్ డిఫికల్టీగా ఉండట్టు మరి సమాచారం. ఇక్కడ సపోజ్ ఈ షిఫ్ట్ నుంచి ఇప్పుడు మే 5 13 షిఫ్ట్ 2 ఇది ఈజీ టు మోడరేట్, ఇవన్నీ కూడా ఈజీ టు మోడరేట్గా ఉండట్టు సమాచారం. తర్వాత ఇక్కడ నుంచి డిఫికల్టీ లెవెల్ మనకి పెరుగుతుంది. 7th మే 15 షిఫ్ట్ 1 కొద్దిగా మోడరేట్గా ఉంది. ఇవన్నీ కూడా 8th ఇవన్నీ కూడా మోడరేట్గా ఉంది. మే 15 వచ్చేసి ఓవరాల్గా ఇది చాలా టఫ్గా ఉంది. మే 15 వచ్చి ఇది మధ్యలో మే 15 జరిగిన షిఫ్ట్ 2 టఫ్గా ఉంది. మే 18 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఈ రెండు కూడా టఫ్గా ఉండటం అయితే గమనించి ఆల్రెడీ నేను వీడియోలు చేశాను. మరి కొద్దిగా మోడరేట్ డిఫికల్ట్ అనిపించింది. కొన్ని షిఫ్టుల్లో ఏంటంటే ఫిజిక్స్ అట్టుకుంటా. ఫిజిక్స్లో 24-25 మార్కుల కంటే ఎక్కువ రావమ్మ, అది గుర్తుపెట్టుకోండి. ఒక షిఫ్ట్ అయితే మరి అనాలిసిస్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క షిఫ్టులు వచ్చేసరికి సపోజ్ ఈ మే 12 ఎవరైతే రాశారో వీళ్ళకి ఏంటంటే మార్క్స్ తగ్గుతాయి అన్నమాట. మీకు 42 మార్కులు వచ్చినాయి అనుకో, క్వాలిఫై అవ్వాలంటే 42 మార్క్స్. కొంతమంది దీనివల్ల ఏంటంటే క్వాలిఫికేషన్ మీరు ఈ 42 అల్లా మీకు ఏమవుతుంది 37 అవుతుంది. అంటే క్వాలిఫైడ్ కారు మీరు. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీరు క్వాలిఫై కాకపోవచ్చు. అది మరి డ్రాబ్యాక్. ఇలా మరి తెలంగాణ కూడా మరి జరగటం జరిగింది. 42 37 అవుతుంది. ఒక విధంగా మళ్ళీ ఇక్కడ మరి ఈ షిఫ్ట్లో మే 15 షిఫ్ట్ 2 ఎవరైతే రాశారో ఇక్కడ 35 ఉన్నాయి కదా, వీళ్ళకి 35 ఆఫ్టర్ నార్మలైజేషన్ 40 అవ్వచ్చు, 42 అవ్వచ్చు. ఇట్లా ఉల్టా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఎప్పుడైనా కానీ మార్క్స్ తగ్గుతాయి. టఫ్ షిఫ్ట్గా ఉంటే మార్క్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. అది ఫార్ములా, అది స్టాండర్డ్.
అది స్టాండ్. ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి, టఫ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రిజల్ట్స్ అయితే 1 తారీఖు అని మన వీడియో కూడా చేయటం జరిగింది. వీడియో కూడా చూడండి. 1 తారీఖు జూన్ 1న రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్ ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ తీసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్. అనవసరంగా మీరు మరి క్వశ్చన్స్ అడగమాకండి. మీకు సీటు వస్తేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అది మన మెంటర్షిప్ యొక్క ప్రోగ్రామ్. మీకు సీటు వస్తుందా లేదని చెప్తాను. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమీ అడగవద్దు. ఒకవేళ సీటు వస్తే జారండి, లేకపోతే లేదు. ఇది స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం డేటాబేస్ అయితే రెడీ. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జేఎన్టీయు కాకినాడ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, విట్టి కానీ, ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి కట్ ఆఫ్ డేటా కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మన దగ్గర జిఎఫ్టీలకు సంబంధించిన IIITలు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. మీకు వెబ్ ఆప్షన్స్, కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మొత్తము మీ యొక్క వాట్సాప్కి పంపించడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.